ఇక్కడ మనం గమనిస్తే, చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుసు తిరిగి వెళ్ళిరి. ఏంటి కార్యములు? ఏంటి కార్యములు? జరిగిన కార్యములు ఏంటి? కార్యాలు యేసు ప్రభు శిలువ కార్యములు. యేసు ప్రభు యొక్క శిలువ కార్యము, జరిగిన కార్యములన్నీ చూశారంట వాళ్ళు. ఏమంటారు? కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకున్నారు. అయ్యో, ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా అనేటువంటి ఆవేదన వాళ్ళల్లో ఉండింది. చూడండి, ఇదేం కార్యం అంటే శిలువ కార్యం. శిలువలో కార్యములు ఏంటి? శిలువలో కార్యములు మన కొరకై, మన రక్షణ కొరకై యేసు ప్రభు జరిగించిన కార్యములు. మన పాప క్షమాపణ కొరకై ఆయన రక్తము కార్చిన, అంటే రక్తం అంట నది వలె కారిందంట, రక్తము దారులుగా కారిందంట. ఆయన రక్తము చివరి బొట్టు వరకు కారిపోయిందంట. ఆయన రక్తము చివరి బొట్టు వరకు కారిపోయిన తర్వాత ఆఖరిగా నీళ్లు కూడా వచ్చినాయంట. అంటే రక్తం అయిపోయి నీళ్లు రావడం మొదలైందంట గాయం దగ్గర నుండి. అంటే దాని అర్థం ఏంటంటే, చివరి బొట్టు వరకు మన కొరకు కార్చబడిన కార్యములు వాళ్ళు చూశారు. అయ్యో, ఇంత దారుణమా, ఇంత దారుణంగా ఒక వ్యక్తిని హింసిస్తారా, ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపేస్తారా అనేటువంటి ఆ వేదన వాళ్ళని పట్టుకుని రొమ్ము కొట్టుకున్నారంట. అయ్యో అయ్యో అయ్యో, ఈ కార్యములు చూసిన వారందరూ రొమ్ము కొట్టుకున్నారు. ఎక్కడండి ఇది? పబ్లిక్గా. ఎక్కడ జరిగింది? కలువరి కొండపైన జరిగింది. కలువరి కొండపై నుంచి దిగి వస్తున్నటువంటి జన సమూహం అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటున్నారు. ఇంత దారుణంగా చంపేశారు అంటే, ఇంత కఠినమైనటువంటి శిక్ష ఆయనకు వేశారు అని వాళ్ళు చూసి చలించిపోయారు, తట్టుకోలేకపోయారు. కనుక నీ యొక్క రక్షణ కార్యం కొరకై శిలువలో జరిగించిన ఈ గొప్ప కార్యములు, యేసు ప్రభు చేసిన కార్యాలు వాళ్ళందరూ ప్రకటించిన రీతిగానే మనం కూడా ఏం చేయాలా? ప్రభువా, నా కొరకు నీవు కలువరి శిలువ మరణం పొందావా, నా కొరకు కొరడాలతో కొట్టబడ్డావా, నా కొరకు మేకులు కొట్టబడ్డావా, నా కొరకు పక్కలో బలెంతో పొడవబడ్డావా, నా కొరకు తలపై ముండ్ల కిరీటం ధరించిన వాడుకున్నావా అని వాళ్ళందరూ ఎట్లయితే రొమ్ము కొట్టుకుని దుఃఖిస్తూ వచ్చారో, అట్లా మనం కూడా యేసు ప్రభు యొక్క శిలువ కార్యములను ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి.